తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి. తపోనమ్మ. ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 15/9/2025 నుంచి శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు కూడా మనకి 15/9/2025 నుంచి శుక్రుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి వస్తున్నాడు. అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలల్లో ఉంటాడండి. ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో. సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఇది కూడా రాత్రి 9:58 నుంచి నెక్స్ట్ రోజు 8/9/2025 తెల్లారగట్ల 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి. ఓన్లీ కుంభరాశి, కొంచెం మీన రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో శతభిషం 4వ పాదం మీకు వస్తుంది కాబట్టి శతభిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది. పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో 1వ పాదంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మీన రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు. కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని, సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సో శతభిష నక్షత్రంకి పూర్వభాద్ర నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి మీన రాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది. ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఇప్పుడు వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. గురుగారు, ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియజేయండి. తప్పకుండా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. మీరు ప్రస్తుతం ఏంటంటే కనుక పంచమ స్థానంలో శని ఉన్నాడు, అది కొంచెం మిశ్రమంగా ఉంది. అలాగే చతుర్థ స్థానంలో రాహు, అది కూడా కొంచెం మిశ్రమంగా ఉంది. అష్టమ స్థానంలో గురువు, అది కూడా కొంచెం మిశ్రమంగా ఉంది. కాబట్టి కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి ఈ రాశి వారికి. మెయిన్గా అంటే వృశ్చిక రాశి వారికి చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు. చంద్రుడు మాతృకారకురాలు, అలాగే ఇందాక కూడా చెప్పి చంద్రుడు బుద్ధికారకుడు, మనస్కారకుడు కూడా. సో మనస్సు కొంచెం చంచలంగా ఉండడం, భయపడుతూ ఉండడం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం, ఇక్కడ ఏం లేకపోయినా ఇక్కడ ఏదో పావుందో, లేకపోతే ఇక్కడ ఏదో ఉందో, లేకపోతే ఎవరో మన గురించి ఏదైనా అనుకుంటున్నారేమో, నేను సరిగ్గా లేనేమో, అలా ఏదో ఒకటి మనస్సుని తినేస్తూ ఉంటుంది మన మైండ్ని. చంద్రుడు మెయిన్ అన్నమాట. సో చంద్రుడు చాలా ఇంపార్టెంట్ అండి. 9 గ్రహాల్లో చంద్రుడు చాలా మెయిన్ అన్నమాట. ఎక్కువగా చూడండి, అందరికీ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, ఆలోచనతో అనారోగ్యం వస్తుంది 90%. మిగతా అన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తున్నాయేమో తప్ప ఎక్కువగా ఆలోచనతో, అధైర్యంతో, భయంతో వాళ్ళకి అనారోగ్యం చేస్తాం. సో ఈ చంద్రుడు అనేవాడు అనుకోకుండా వృశ్చిక రాశికి నీచలో ఉండడం వల్లనే అది 10% అన్నమాట చంద్రుడు బలం అన్నమాట. ఇదే చంద్రుడు ఆరోగ్యానికి కారకుడు, ఇదే చంద్రుడు తల్లికి కారకుడు. సో అందుకే వృశ్చిక రాశి వారు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఇబ్బందిలో ఉంటారు. సో వాళ్ళ చంద్రుడు అంటేనే మాతృకారకురాలు కదా. సో మదర్ ఖచ్చితంగా ఏదో ఒక మేజర్ ఇబ్బందిలో ఉంటుంది. వాళ్ళకి అనారోగ్యం ఉండడమో, లేకపోతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం, ఎవరెవరు ఏదో ఒక మాట్లాడడమా, లేకపోతే ఆవిడ వైవాహిక జీవితం బాగుండకపోవడం. అలాగే చంద్రుడు తల్లే కాదు, తల్లి యొక్క తల్లి కూడా అమ్మమ్మ దాకా వెళ్ళిపోతుందన్నమాట. అలాగే చంద్రుడు అంటే మళ్ళీ తల్లి యొక్క అక్క, లేదా తల్లి వాళ్ళ చెల్లెలు. సో ఖచ్చితంగా మీరు చెక్ చేస్తే వృశ్చిక రాశి ఎవరైనా సరే ఖచ్చితంగా అంటే ఆ అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ఎవరెవరు వైవాహిక జీవితం బాగుండకపోవడం, మేజర్గా ఏదో మేజర్ లాస్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే అమ్మ వాళ్ళ అక్క కూతురు కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు కూడా మళ్ళీ చంద్రుడిలోకి వస్తాయండి. సో ఇక్కడ వృశ్చిక రాశి ఉందంటే చంద్రుడి నుంచి ఖచ్చితంగా కజిన్ సిస్టర్ కైనా ఇబ్బంది ఉంటుంది, లేదా అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ఇబ్బంది ఉంటుంది మేడం. సో వృశ్చిక రాశి అంత ప్రాబ్లం అన్నా అంత డేంజర్గా ఉంటుంది మేడం.
సో ఖచ్చితంగా చంద్రుడు రిలేటెడ్ పరిహారాలు వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. మెయిన్గా చంద్రుడు రిలేటెడ్ పరిహారాలు ఏంటి, ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున ధరించడం, ధరించే ముందు శివుడికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం కానీ చేయించి పెట్టుకోవడం, ఎవరైనా చనిపోయినప్పుడు అది పెట్టుకుని వెళ్ళకూడదు, వచ్చిన తర్వాత తలస్నానం చేసేసి మళ్ళీ చేతికి పెట్టుకోవాలి. సో చంద్రుడు రిలేటెడ్ అన్నీ కూడా. అలాగే బియ్యం ఎక్కువగా దానం ఇవ్వడం ఎవరికైనా సరే, వీలైతే ప్రతి 3 ఏళ్ళకి చంద్రుడికి 10,000 సార్లు జపం చేయించి కేజింపావు బియ్యం, ఒక వైట్ లుంగి, 1000 రూపాయల వర్త్ వెండేయటం దానం ఇస్తానికి దోషం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో చంద్రుడిని మనం స్ట్రాంగ్ చేస్తూ ఉండాలి. సో ప్రస్తుతం మటుకు ఇలాగా ఈ రాహు వీక్గా ఉండడం, శని వీక్గా ఉండడం, కొంచెం గురువు వీక్గా ఉండడం వల్ల కొంచెం మిశ్రమంగా ఉందన్నమాట. కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం ఈ నెలలు కూడా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు సువర్ణావకాశం ఎందుకని చెప్పుకోవాలంటే, అష్టమ స్థానంలో గురువు ఉన్నా కూడా, ఇప్పుడు మనం జాతకంలో చూసుకుంటే లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, తల్లికి కానీ తండ్రికి కానీ దూరంగా ఉండి చదువుకుంటారు. సో సాధారణంగా తల్లికి కానీ తండ్రికి కానీ దూరంగా ఉండి చదువుకోవడం ఎప్పుడు అది ఉన్నతమైన విద్య, ఉన్నత విద్య అయితేనే వెళ్ళి అంత దూరంగా చదువుకుంటారు. సో అది ఫారిన్ అవ్వచ్చు, లేదంటే వేరే స్టేట్ అయినా అవ్వచ్చు, వేరే ప్లేస్లో అయినా మంచి ర్యాంక్ సాధించడం ద్వారా చదువుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ విద్యార్థులకి అష్టమ స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు గడుగు గోచారిత్య, వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఉన్నత స్థానం అంటే ఉన్నత విద్య ఫారెన్లో కానీ వేరే చోట కానీ చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, ఇందాక మీరు అంటున్నారు గురుబలం కూడా తక్కువగా ఉంది అని. మరి గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? గురుబలాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు మనకి గురుబలం తక్కువగా ఉందండి. ఇందాక కూడా చెప్పుకున్నాను, ఆల్రెడీ చంద్రుడు వీక్గా ఉంటే మనసు వీక్గా ఉంటుంది. అవును. సో ఆల్రెడీ దైవబలం లేక, సో దైవానుగ్రహం లేక, గురుబలం లేక, ఇవన్నిటితోటి కొంచెం టఫ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి అంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు గురువు వీక్గా ఉన్నట్టే. అది ఓన్లీ విద్యార్థులకు ఉపయోగం తప్ప మిగతా వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. అలాగే ఆరోగ్యానికి ఉపయోగపరం. ఆరోగ్యానికి ఆయుష్, ఇద్దరు ఆయుష్ స్థానం 8th హౌస్ అష్టమ, అందులో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం ఆయుష్ బాగున్నట్టు. అష్టమ స్థానం యాక్సిడెంట్స్, శుభగ్రహం అక్కడ గురువు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ అనేవి ఏం జరగవు. ఇలాంటి వాటిలన్నీ హెల్ప్గానే ఉంటుంది. దైనందిన జీవితంలో మటుకు టఫ్గా ఉంటుంది అన్నమాట. బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఈ 2-3 సార్లు వెళ్తే కానీ ఆ పని జరగదు. శ్రమకాలం ధనం వ్యర్థం అయిపోవడం, అవసరానికి డబ్బులు సమకూరకపోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వకపోవడం, ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి వీరికి మెయిన్గా పరిహారాల విషయంలో కూడా వస్తే కూడా ఈ గురువుకి సంబంధించిన పరిహారం మనం చేసుకోవాలి. ఈ ఏడాది అంతా కూడా మనం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఫిక్స్డ్గా. ఆల్రెడీ వృశ్చిక రాశి మనం ముందే చెప్పుకున్నాం, చంద్రుడు కాబట్టి మనస్కారకుడు, బుద్ధికారకుడు అలాంటి వాడు నీచిలో ఉన్నాడు కాబట్టి సోమవారం కంపల్సరీ ఉపవాసం ఉండాలి. అది ఖచ్చితంగా ఫిక్స్డ్ అండి. ఈ ఏడాది ఇంకా దైవబలం తక్కువగా ఉంది కాబట్టి వీలైతే గురువారం కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఏడాది మే వస్తే అలాగా గురుబలం స్టార్ట్ అవుతుంది. 9th హౌస్ వస్తాడు, తర్వాత 10th హౌస్, తర్వాత 11th హౌస్. సో 3 సంవత్సరాలు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏడాది మే నుంచి. ఈ ఒక్క ఏడాది కాబట్టి యాడ్ చేయాలంటే గురువుని కూడా యాడ్ చేయాలి కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అదే గురువారం రోజున అభిషేకం కానీ అర్చన కానీ దత్తాత్రేయ స్వామికి చేయించుకోవడం. అంటే ఇంకా వీక్గా అనిపిస్తుంది, బలం లేదనిపిస్తే ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజింపో, ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్, ఒక ఎల్లో లుంగి బ్రాహ్మణికి దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే విదేశీయానం, గృహయోగం, వాహన యోగం, ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వృశ్చిక రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. ఇది వృశ్చిక రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.